హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిబ్రవరి 2 ఫిబ్రవరి రోజున జరిగిన షిఫ్ట్ 3 పేపర్లోని క్వశ్చన్స్ని మనం చూద్దాం. ఓకేనా? సో చాలామంది పిల్లలు రాసి క్వశ్చన్స్ అనేవి సెట్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చాలామంది కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు. సో కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ చాలామందికి గుర్తుండట్లేదు. గుర్తుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ అసలు ఎక్కువగా వాళ్ళకి గుర్తుండట్లేదు. ఉన్నంత వరకు చెప్పినవి నేను రాసి కంపల్సరీగా మీకు చెబుతాను. ఓకేనా? సో మ్యాథ్స్ రీజనింగ్ ఎందుకు చెప్పట్లేదు అంటే మోస్ట్లీ మ్యాథ్స్ రీజనింగ్ అందరికీ తెలిసిన క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏదో 2-3 క్వశ్చన్లు కాస్త ఇబ్బందిగా ఉన్నవి అడుగుతున్నాడు. మిగతా ప్యాటర్న్ మొత్తం నవంబర్ 28 నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాడో అలాగే వస్తున్నాయి. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువగా భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో మోస్ట్లీ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి, అందరూ పెట్టే విధంగానే ఉన్నాయి. ఇంకా పిల్లలు ఏమన్నారంటే, సార్ మీరే కాస్త బాగా హార్డ్గా చెబుతున్నారు, ఆ క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉన్నాయి, భయపడాల్సిన పని ఏమీ లేదని చెబుతున్నారు. కాబట్టి తర్వాత షిఫ్ట్లో రాసేవాళ్ళు ఈ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ వాళ్ళు చెప్పినవి ఎగ్జాక్ట్గా రాసినవి తీసుకొచ్చి చెబుతున్నాం కాబట్టి ఆ చుట్టుపక్కల కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోండి, సరిపోయిద్ది. ఓకేనా? అందుకే సపరేట్ వీడియో చేయకుండా ఆ 3 షిఫ్ట్లకు సంబంధించిన క్వశ్చన్లు మాత్రమే ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దాని ప్రకారంగా మీరు ఫాలో అప్ అవ్వండి. సో ఈరోజు మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. కాస్త రాశాను, అందుకే మన రైటింగ్ కాస్త డిఫరెంట్గా ఉండిద్దిగా, జాగ్రత్తగా చూడండి. బడ్జెట్ గురించి 2 క్వశ్చన్స్ ఇచ్చాడంట. బడ్జెట్ గురించి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. నెక్స్ట్ బుక్ మీద క్వశ్చన్ అడిగాడు, వై కాన్స్టిట్యూషన్ నో మ్యాటర్స్. డివై చంద్రచూడ్, మనకు తెలుసు కదా, సిజేఐ. ఓకేనా? ఫార్మర్ సిజేఐ అనమాట. సో ఆయన సంబంధించి ఆయన రాసిన బుక్ వై కాన్స్టిట్యూషన్ నో మ్యాటర్స్ అనే బుక్ గురించి అడిగాడు, ఎవరు రాశారని. నెక్స్ట్ డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఉంది కదా, హైదరాబాద్ హెడ్ క్వార్టర్, దాని గురించి అడిగాడు. సో ఇది మనకి ఏఎల్పి సిబిటి 1 కాదు, గ్రూప్ డికి సంబంధించిన అఫీషియల్ మార్క్ ఇచ్చాడు కదా, దాంట్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ డిఆర్డిఎల్కి సంబంధించి సేమ్ క్వశ్చన్, డిఫరెంట్గా హైపర్సోనిక్ మిసైల్. ఈ కింది వాటిలో డిఆర్డిఓ తయారు చేయని మిసైల్ ఏంటి, చేసే మిసైల్ ఏంటి, అలా సంథింగ్ క్వశ్చన్ అడిగాడంట. సో హైపర్సోనిక్ మిసైల్. మిగతా 3 ఆప్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్, పెట్టచ్చు అని చెప్పారు. సో ఏషియన్ ఛాంపియన్షిప్స్లో రన్ చేసిన ఆ లెంత్ ఎంత అనే దాని మీద క్వశ్చన్ అడిగారంట. ఏషియన్ పారా గేమ్స్ ఎక్కడ జరిగినాయి అనే హెడ్ క్వార్టర్ గురించి అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. సో 2025లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్య జరిగిన కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అనేవి అడిగాడు. సో ఈ నెలల మధ్య క్వశ్చన్స్ అడిగాడు, అవి కూడా ఇండైరెక్ట్గా డీప్గా అడిగాడు క్వశ్చన్స్. సో ఇవి కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఫిజిక్స్లో క్వశ్చన్స్ పొటెన్షియల్ ఎనర్జీ మీద క్వశ్చన్ అడిగాడు. సో పొటెన్షియల్ ఎనర్జీ 440 జౌల్స్ ఇచ్చి ఎం ఇచ్చి జీ ఇచ్చి హెచ్ కనుక్కోమన్నాడు. సో సింపుల్ ఫార్ములా. తర్వాత V = U+AD, దాని మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఓమ్స్ లా వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ అనే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగడం జరిగింది. N = C/V. సో మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇచ్చాడు. మనల్ని ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం లోపల ఉన్న స్పీడ్ ఆఫ్ లైట్ ఎంతో కనుక్కోమన్నాడు. ఆన్సర్ 2.25 × 10⁸ మీటర్/సెకండ్ వచ్చిందంట. నెక్స్ట్ ఆ న్యూక్లియస్కి క్రోమోజోమ్స్కి మధ్య కామన్గా ఉండేది ఏంటి అన్నారు. సో ఆ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. సో న్యూక్లియస్లోను క్రోమోజోమ్స్లోను కామన్గా ఉండేది ఏంటి అంటే డిఎన్ఏనా, రైబోజోమ్స్, అలా సంథింగ్ ఉండేది కదా. మనం మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ రెండింటిలో కామన్గా ఉండేది ఏంటి, ఓన్ డిఎన్ఏ, అదేవిధంగా రైబోజోమ్స్. అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 6వ క్వశ్చన్, యూకారియోటిక్, ప్రొకారియోటిక్. మనం మాట్లాడుకుంటాం కదా సెల్స్లో, యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్, ఈ కణాల మధ్య తేడా ఏంటి అన్నాడు. సో యూకారియోటిక్లో ట్రూ న్యూక్లియస్ ఉండిద్ది, నిజ కేంద్రకం ఉండిద్ది, న్యూక్లియస్. కానీ ప్రొకారియోటిక్లో న్యూక్లియస్ ఉండదు అనమాట, అంటే నిజ కేంద్రకం అనేది ఉండదు.
దాని మీద డిఫరెన్స్ గురించి అడిగాడు. సో ట్రూ న్యూక్లియస్ అనేది డిఫరెన్స్ అనమాట. సస్పెన్షన్స్, మనకి మిక్చర్స్ ఉన్నాయి కదా సస్పెన్షన్స్, దీని మీద నేను చాలా క్వశ్చన్స్ చేయించాను. ఇప్పుడు చెప్పిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ కూడా మనం చేసాం. కింది వాటిలో సస్పెన్షన్ ప్రాపర్టీ కానిది ఏంటి అన్నాడు. అవి స్కాటరింగ్ చేస్తే టిండల్ ఎఫెక్ట్ ఉండిద్ది, అలా కొన్ని ఇచ్చి ఫిల్టర్ చేయలేము అన్నాడు. సామాన్యంగా సస్పెన్షన్స్ని మనం ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. ఎందుకు? అవి కరగవు, అవిక్షేపంగా ఫామ్ అవుతాయి కాబట్టి ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు అనమాట. కానీ చేయలేము అనే ఒక డిఫరెంట్ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఇచ్చాడు, దాన్ని టిక్ చేస్తే సరిపోయింది. నెక్స్ట్ మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్లో కూడా క్వశ్చన్ అడిగాడు. 24 లైన్స్ ఇన్ని అవర్స్లో ఫిల్ చేస్తే 6 అవర్స్లో ఎన్ని లైన్స్ వస్తాయి, నిమిషాల ప్రకారంగా చాలా క్యాలిక్యులేటివ్గా అడిగాడు. అది కూడా ఒక క్వశ్చనే, ఎంత ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు. వాటర్ ప్రాబ్లం మీద క్వశ్చన్ అడిగారు. కెమిస్ట్రీలో ఎక్సోథెర్మిక్ రియాక్షన్, ఉదాహరణకి CaCO3 కాల్షియం కార్బోనేట్ని మనం హీట్ ద్వారా డికంపోజ్ చేస్తే CaO CO2 వస్తుంది. ఇక్కడ హీట్ ఉంది కాబట్టి ఇది ఏ రియాక్షన్ అన్నాడు. సో ఎక్సోథెర్మిక్ రియాక్షన్. మిగతా ఆప్షన్స్ అన్ని వేరుగా ఉన్నాయంట. ఈ హీట్ అని కనపడుతుంది, సో ఉష్ణం విడుదల అవ్వటం, సారీ ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాయాలి. ఇలా ఇచ్చాడు కాబట్టి ఉష్ణం విడుదలవుతుంది కాబట్టి అది ఎక్సోథెర్మిక్ అని ఈజీగా చెప్పే విధంగానే ఉంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి డిఫరెంట్గా అడిగాడు. అంటే ఒక బీకర్ తీసుకొని లిడ్ అంటే పైన మూత క్లోజ్ చేసి హీట్ చేసినప్పుడు, ఓపెన్ చేసి హీట్ చేసినప్పుడు, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ కండిషన్లో ఎప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అప్లికబుల్ అయ్యిద్ది అని అడిగాడు. సామాన్యంగా మాస్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే అది క్లోజ్డ్ సిస్టమ్ అయి ఉండాలి. సో లిడ్ క్లోజ్ అయి ఉండాలి. క్లోజ్ చేసి హీట్ చేసినప్పుడే మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్ది. సో క్లోజ్డ్ సిస్టంలో మాస్ కాన్స్టెంట్ అనే చిన్న పాయింట్ పట్టుకుంటే ఈ ఆప్షన్స్ చదివి అర్థం చేసుకుని పెట్టగలచ్చు అనమాట. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ మీద ఒక ప్రాబ్లం అడిగాడు. కాన్కేవ్ మిర్రర్ మీద ఒక ప్రాబ్లం అడగడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇవి క్వశ్చన్స్, సైన్స్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్గా మనం అన్ని మాట్లాడుకునేవే ఉన్నాయి, కొత్త ఏమీ లేవు. పేపర్ చాలా ఈజీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా అంతే, కొన్ని వరకు పెట్టగలిగారు. అంటే స్టార్టింగ్లో అసలు చెప్పలేకపోయారు కొంతమంది పిల్లలు, ఇప్పుడు కొన్ని అయినా చెప్పగలిగారు. ఇదనమాట పేపర్. సో ఇది చెప్పింది హేమంత్ కుమార్ అనమాట. సో హేమంత్ కుమార్ రేపల్ల. సో చాలా వివరంగా చెప్పాడు అబ్బాయి. సార్ పిల్లలకు ఉపయోగపడిద్ది అని చెప్పి కాల్ చేసి చాలా వివరంగా చెప్పాడు. సో థ్యాంక్ యూ హేమంత్ కుమార్ ఫ్రమ్ రేపల్ల. ఇంకో అబ్బాయి ఉన్నాడు వినోద్ అని, ఆ అబ్బాయి కూడా కొన్ని క్వశ్చన్స్ టైప్ చేశాడు. ఇది కూడా థర్డ్ షిఫ్టే, ఆ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఫుడ్ వెబ్ కంటైన్స్. ఈ క్వశ్చన్ ఫుడ్ వెబ్ కంటైన్స్, ఫుడ్ వెబ్లో ఏముంటాయి అన్నాడు. సో ఫుడ్ చైన్స్ ఉంటాయా, ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయా అంటే ఫుడ్ చైన్సే ఉంటాయి. ఫుడ్ వెబ్ లోపల ఇంటర్ కనెక్టెడ్ మోర్ ఫుడ్ చైన్స్ ఉంటాయి. నేను ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ని ALP 7th మాక్ టెస్ట్లో మాట్లాడదామని క్వశ్చన్ కూడా రెడీ చేశాను. సేమ్ అలాంటి క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ మీరు చూడండి. ALP 7th నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఇప్పుడు 6 పార్ట్స్ అయినాయి కదా, 6వ పార్ట్లో ఈ ఫుడ్ వెబ్ గురించి క్వశ్చన్ వచ్చింది. సో ఫుడ్ వెబ్లో ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా ఎక్కువ ఫుడ్ చైన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. ఇదిగోండి కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపినప్పుడు మనకు CaCO3 ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, కాల్షియం కార్బోనేట్. ఇక్కడ CO2 అనేది ఎలా పనిచేస్తుంది, అది ఎసిడిక్ నేచరా బేసిక్ నేచరా అన్నారు. సామాన్యంగా ఇదేంటి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఎలా పనిచేస్తాయి? సో CO2 అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కాబట్టి ఇదేమో బేస్, ఇదేమో యాసిడ్. సో నాన్ మెటాలిక్ యాసిడ్ ఏమవ్వాలి, ఎసిడిక్ ఆక్సైడ్ అవ్వాలి. సింపుల్గా చెప్పొచ్చు, మెటల్స్ అన్ని బేసిక్ ఆక్సైడ్స్, నాన్ మెటల్స్ అన్ని ఎసిడిక్ ఆక్సైడ్స్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాన్నే డిఫరెంట్గా అడిగాడు. కాబట్టి CO2 ఏంటి, ఎసిడిక్ ఆక్సైడ్, ఇది బేసు, ఇది యాసిడ్. వచ్చేది ఏమవ్వాలి, ఒక రకమైన సాల్ట్ అవ్వాలి, ప్లస్ H2O అవ్వాలి. అలాగనమాట. న్యూట్రలైజేషన్ రియాక్షన్ మోడల్లో ఆలోచన చేసుకోవాలి. కాదు, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఒక ఎసిడిక్ ఆక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి CO2 నేచర్ ఎసిడిక్ నేచర్, నాట్ బేసిక్ నేచర్. అంటే ఆ అబ్బాయి చెప్పిన క్వశ్చన్స్కి కొన్ని ఈ అబ్బాయి కొన్ని యాడ్ చేశాడు, అవి కూడా కలిపి మీకు యాడ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ తెలుగులో కన్వర్ట్ చేసి ఆప్షన్స్ తీసుకొచ్చి మనం పెట్టలేం.
కరెక్ట్గా తెలియదు, కానీ మీకు ఎలా అడుగుతున్నాడో ఎమ్మటే అందజేయాలి. నెక్స్ట్ షిఫ్ట్ పేపర్ పొద్దున్న రాసే పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను ఇలాగా ప్లాన్ చేసి తీసుకొస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ CH4O2 ఇదిగోండి, ఇందాక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ చెప్పాను కదా, ఇలా కొన్ని రియాక్షన్స్ ఇచ్చి ఎక్సోథెర్మిక్ రియాక్షన్ గురించి అడిగాడు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్, ఏదో సంథింగ్ బేసిక్ క్వశ్చన్ అడిగాడంట. ఎవల్యూషన్, నాట్ ఎవాల్యుయేషన్ కాదు, ఎవల్యూషన్. టైపింగ్ తప్పు చేశాడు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ తెలుసు కదా, అలాంటి దాని మీద. బెస్ట్ సూటెడ్ కెమికల్ మెథడ్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్షన్ అన్నాడు. నాకు ఇది కూడా క్లారిటీ రాలేదు. కెమికల్ మేల్కి ఫీమేల్కి రీప్రొడక్షన్లో ఉండే కెమికల్ మెథడ్ ఏంటి అన్నాడు, అర్థం కాలేదు. కాన్వెక్స్ మిర్రర్ ఇప్పుడు కూడా మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేసిద్ది. నెక్స్ట్ PE = ఇందాక చెప్పా కదా, పొటెన్షియల్ ఎనర్జీ మీద ఒక ప్రాబ్లం ఈజీయే. ప్రెజర్ అంటే థ్రస్ట్ బై ఏరియా లేదా ఫోర్స్ బై ఏరియా, Nm/m² లేదా పాస్కల్, దాని మీద చిన్న ఫార్ములా లాగా అడిగాడు. V = U+AD, ఇందాక చెప్పాం కదా, సమ్ అడిగాడు. ఇన్ గ్యాల్వనైజ్డ్ ఐరన్, ఓకే, ద జింక్ కోటింగ్ వాజ్ స్క్రాచ్డ్ బట్ ఐరన్ నాట్ ఫార్మ్స్ రస్ట్ వై అన్నాడు. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే జింక్ కోటింగ్ వేసిన తర్వాత ఐరన్ మీద అది ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేసింది. సో దట్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్ టు ఆక్సిజన్. వాతావరణంలో ఉన్న ఆక్సిజన్కి, అదేవిధంగా మాయిశ్చర్కి ఐరన్ పైన కొట్టిన జింక్ కోటింగ్ అనేది తక్కువ రియాక్టెంట్ కలిగి ఉండిద్ది. అందుకే జింక్ కొట్టని ఐరన్ పైపు తొందరగా తుప్పు పడితే జింక్ కొట్టిన ఐరన్ అంత త్వరగా తుప్పు పట్టదు, ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది కాబట్టి. ఓకేనా, అదనమాట క్వశ్చన్. న్యూటన్ థ్రాడ్ ఎగ్జాంపుల్, ఇది అంతకుముందు సెకండ్ షిఫ్ట్లో కూడా చాలా మంది పిల్లలు చెప్పారు. ఈ థ్రాడ్ల ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్, చక్కగా మీరు చదివితే అర్థమైపోయింది ఏది ఏంటి అనే విషయం. నెక్స్ట్ ఏ వైర్ రెసిస్టెన్స్ ఈజ్ 1 ohm కట్ బై 2 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. ఒక రెసిస్టెన్స్ ఇలా ఉంది 2 ohms అనుకోండి, 6. ఇప్పుడు దీన్ని 2 భాగాలు చేశాడు ఇలాగా, ఒకటి ఇంకోటి. ఇది R1, ఇది R2 అయింది. సామాన్యంగా ఇక్కడ లెంత్ ఎంత L, ఇక్కడ ఏమైంది లెంత్ L/2 చేశాడు. లెంత్ అనేది రెసిస్టెన్స్కి ఎలా ఉండిద్ది, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. లెంత్ తగ్గింది అనుకోండి, ఓకేనా, 1 ohm అన్నాడా, ఓకే 1 ohm. లెంత్ తగ్గింది అనుకోండి, రెసిస్టెన్స్ కూడా ఏమైంది, తగ్గిద్ది. అప్పుడు ఇది 0.5 ohms అయింది, 0.5 ohms అయింది. టోటల్ కలిపితే 1 ohm అవ్వాలి కాబట్టి, సో 0.5 ohms అయింది. 2 ఈక్వల్ పార్ట్స్లో చేస్తే 2 ఈక్వల్ అనే పదాన్ని పట్టుకోవాలి. ఓకేనా, సో ఇదనమాట. సో ఇక్కడ ఈ అబ్బాయి వినోద్ కుమార్, ఈ అబ్బాయి కూడా చాలా చక్కగా టైప్ చేసి పెట్టాడు. అండ్ పైనేమో అవి. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అప్ అవుతూ ఉండండి. సో నేను అన్ని క్వశ్చన్స్ ఇంత తక్కువ టైంలో తెలుగులోకి తేవడం చాలా కష్టం. కుదిరితే పాసిబుల్ అయితే చేసేవాడిని, కానీ మీకు ఎలాగైనా అందజేయాలనే ఉద్దేశంతో నేను ఇలా తీసుకొస్తున్నాను. చక్కగా ప్రిపేర్ అవ్వండి. మనం మాట్లాడుకున్న PYQsలోనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కువగా ఎగ్జాగరేషన్కి వెళ్ళిపోయి పెద్దగా ఆలోచనలు పెట్టుకోవద్దు. అన్నీ మాట్లాడుకున్నవే వస్తున్నాయి. చాలా క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ వస్తున్నామండి. 1500, 1600 క్వశ్చన్స్ ఇప్పటి వరకు PYQs మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎన్నో రకాల షిఫ్ట్లో, ఎన్నో రకాల సెక్షన్ ఎగ్జామ్స్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం. మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళవు. జాగ్రత్తగా ఫాలో అప్ అవుతూ వెళ్ళండి. కంపల్సరీగా మీరు సైన్స్లో తెలిసిన జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఎగ్జామ్కి ఏం కావాలో అది మాత్రమే మీకు నేర్పిస్తున్నాను. అది మీకు చక్కగా ఉపయోగపడిద్ది. మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఎగ్జామ్స్లో మీరు క్వాలిఫై అయ్యే విధంగా ఈ వీడియోస్ అన్ని ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి అందరూ లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ రేపటి రోజున ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైనా ఉంటే ఇలాగే వివరంగా క్వశ్చన్స్ అన్ని కూడా టెలిగ్రామ్లో రాయటం కానీ, లేదా టెలిగ్రామ్లో బేరియం @బేరియం కార్బన్ ఛానల్ ఉంది కదా, దానికి కాల్ చేసి చెప్పినా పర్లేదు, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా. సో మీరు నేర్చుకోండి, నలుగురికి నేర్పించండి. అందరం కలిసి చదువుకోవాలి, కలిసి ఉద్యోగాలు కొట్టాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.